హలో, హలో, నారాయణ గారండి. అవునండి. మీరు ఎవరండి? ఇది ఫస్ట్ సిరీజ్ కోర్ట్ అండి, ఏలూరు నుంచి. చెప్పండి. మనం చెప్పాం కదా ఈ రోజు ఆ, రేపు మీకు ఉండదని చెప్పాం కదా. అవునవును. అదే గుర్తుందో లేదని ఒకసారి చేస్తాం. అంటే రేపు మరి మేడం సెలవు అన్నప్పుడు ఫర్దర్ డేట్ ఉండాలి కదండి నాకు. మేడం సెలవు కాదండి, కాన్ఫరెన్స్. అవును, అదే ఎలా ఏదైనా మొత్తం మీద రేపు డేట్ నుంచి పోస్ట్ పోన్, రేపు కన్ఫర్మ్ కాదు ఇది. రేపు కాదు, రేపు. అవును, మరి రేపు కానప్పుడు మరి ఈయన అది చాంబర్ లో తీసుకెళ్లి మేడం ఇలా ఉందండి అని చెప్తే ఆ మేడం ఏదో చెప్పును కదా, నేను అందులో రాశాను మే నెలాఖరికి ఇమ్మని డేటు. కాదండి, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వస్తుంది మీకు. సరే చూద్దామండి. మరి అంటే ప్రతి నేను అందులో రిక్వెస్ట్ చేశాను మళ్ళా అదే మే లాస్ట్ వీక్ లో ఇమ్మని. అంటే మాకు రిపోర్ట్ పంపించమని తక్కువ టైం ఇస్తారండి. మాకు 15 రోజులు 20 రోజులు ఇస్తుంటారు. ఈలోగా మీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని మేము రిపోర్ట్ పంపించాలి. సరే. మీకు నెక్స్ట్ సాటర్డే ఉంటుందండి, 25. అంటే మళ్ళీ ఈ రిపోర్ట్ మీరు ప్రిన్సిపల్ జడ్జి గారు పంపిస్తారా? పంపించాలి కదా, ఎవిడెన్స్ రికార్డ్ చేసి మీరు ఏమైనా కాగితాలు ఇస్తే అవి కలిపి సరే. నెక్స్ట్ సాటర్డే 25 అండి. ఒకవేళ క్యాన్సిల్ అయ్యేదాకుంటే మీకు ఫోన్ చేసి చెప్తా. ఒకవేళ ముందు రోజు కూడా గుర్తు చేస్తాను మీకు. అలాగే. ఓకే.